సత్య ఇంట్లో లేదని చెప్పడం ఏంటి? వాళ్ళ మొహాలు చూస్తే ఆందోళనగా ఉన్నాయి. సత్య ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిపోయి ఉంటుందా? తెలిస్తే బయటికి ఎలా పంపిస్తారు? డోర్ వేస్తుందేంటి? సత్య గురించి తెలిసిపోయిందా? పెనిమిటి రుక్మిణి, ఏంటిది? లే. పెనిమిటి, నన్ను క్షమించు, నన్ను క్షమించు పెనిమిటి. ముందు నువ్వు పైకిలే. ఇప్పుడు ఏమైందని? నాకు లగ్గమై ఈ ఇంటికి వచ్చినా, నీకు పెళ్ళి అన్ని కాలేకపోయినా, మా జిందగీ ఎట్లనో అవుతుంది. ఇంకా దేవుడికి దయస్తలేదని బాధపడుతూ బతుకుతున్నాం. కానీ ఇవాళ నా శైలికి లగ్గమై సంబరంగా అత్తారింటికి పోతుందని మురిసిపోతే ఇంకా భగవంతునికి గది నచ్చలే. దాని బతుకులో కూడా మన్ను ఓషిండి పెట్టి దాన్ని లగ్గం నడుమల్ని ఆపేసిండు. ఏం పాపం చేసినాం పెనిమిటి మేము? సత్య పెళ్ళి ఆగిపోయినందుకు బాధపడుతుందా, లేక సత్య ప్రెగ్నెంట్ అని తెలిసి బాధపడుతుందా? మా అమ్మ దినం ఊళ్ళో ఉన్న దేవుళ్ళకి మొక్కుతూనే ఉంటది. అయినా ఏ దేవునికి దయ ఉంటలే. గా దేవుళ్ళకి అక్షంతా మా ఇంటి మీద తీర్చుకుంటున్నారు. సత్య బతికినే ఆగం చేసిండ్రు పెనిమిటి. సత్య బ్రతుకేమైంది? నిశ్చితార్థం ఆగిపోయింది. దానికే జీవితాలు పోయినట్ట? దానికే ఇంతలా కుమిలిపోవాలా? పెనిమిటి, పూల పండ్లు ఆగిపోయినా నష్టాలే, లగ్గం ఆగిపోయినా ఒక్క దినం బాధపడతాం. కానీ సత్యగత ఏందో నీకు చెప్పుకోవాలనిపించింది పెనిమిటి. ఎవరికి చెప్పుకోలేని సిక్కు తెచ్చింది. మాకు నువ్వు తప్ప ఎవరు లేరు పెనిమిటి. పెనిమిటి, సత్యకి ఇప్పుడు గర్భవతి పెనిమిటి. పెనిమిటి, నా ఇంట్లో నా చెల్లి తప్పు చేసిందని, ఇంకా తప్పుకి కారణం ఎవరో చెప్పలేదని సులక్కనగా చూడకు పెనిమిటి. కస్మంటే ఇంట్లోకి వెళ్ళి వచ్చినానని నన్ను అన్యాయం చేయకయ్యా. నీ పెండ్లంగా కాకపోయినా ఓ పని మనిషి తీరు ఇంట్లో ఓ మూలన వాడుంటా. గది గిట్లా చేస్తుంది అనుకోలే. గడెవడో చెప్పమని బతిమాలుకున్నా, దండం పెట్టినా, అయినా నోరిప్పతలే పెనిమిటి. ముచ్చట అత్తమ్మకెట్లా చెప్పుడు? గడెవడో తెలియకుండా దాని బతికి ఎట్లా దారిలో పెట్టడు? ఏమి సంజాయితలే పెనిమిటి. హలో చెప్పక్క, రొక్కు. నేను ఇప్పుడే వస్తున్నా.
అవునక్క. ఎక్కడికి రుక్మిణి? పెన్మిటి మా చెల్లి జీవితం పాడు చేసినోడు గడెవడో ఎరికైందంట. నేను వస్తా పెన్మిటి. రుక్మిణి, రుక్మిణి, వాడెవడో తెలిసిపోయిందా? చెరంత కళ్ళు తాగుతావా? నేనే తెప్పించిన అమ్మ. కింది దినాలు సంబరం వస్తే చాలు కళ్ళు తాగుతుంటివి. ఇప్పుడు బాధ వచ్చింది. ఇది బాధకు కూడా పని చేస్తుంది. తాగి మరిసిపో అమ్మ. కళ్ళు తాగితే పోయే కష్టం కాదు బిడ్డగిది. ఈషన్ తాగాలే. తాగిన పానంతో కట్టె పోతుంది అనుకున్నా, కానీ బతికిస్తే ఎందుకు బిడ్డకి బతుకు? గీ దునియాలో అన్నిటి తనకు మనమే పోవాలనే, కానీ ఒక్క సావు మాత్రం దానికి అదే రావాలి. మనం ఎంత దగ్గరకు పోయినా గది రాదమ్మా. మొండి పానం అయిపోయింది బిడ్డ. ఇంకా దేవునికి దయముట్టలే. ఇంకా ఎన్ని కట్టలు చూపిద్దాం అనుకుంటున్నాడు, ఎన్ని కండ్ల నీళ్లు పారిద్దాం అనుకుంటున్నాడు. అందుకే నన్ను గొంట పోలేడు. చూస్తే కట్టం తీరదమ్మా. రొక్కు మన ఇంటికి వస్తే దారి దొరుకుతుంది. అద్దు బిడ్డ, అద్దు. సెల్లుని పిలవద్దు. ఇంకెప్పటికే గదికి ముచ్చట తెలిసి సగం సచ్చింది. మళ్ళా గిడికి రప్పియొద్దే. దానికి సంసారం ఉన్నది, గడ దేవుడం ఉన్నది. మన రంతి దానికి రుద్ది దాని బతుకు ఆగం చేయొద్దు. ఆగం అనుకుని భయపడితే తీరం దొరికేటట్టు లేదమ్మా. గీ ముచ్చట ఒడిసిపోవాలంటే, గీ సిక్కు ఇడిపోవాలంటే రొక్కుతోటి అవుతుంది. ఏంది బిడ్డ గదేం చేస్తుంది? గీ ఇంట్లో ఉన్న దరిద్రప్తి నోరిప్పకపాయే, గడెవడో చెప్పకపాయే. గాయేటిదొచ్చి ఏం చేస్తుంది, ఏం తీరుస్తుంది? అమ్మా, నువ్వు జరంత ధైర్యంతో ఉండమ్మా. చెప్పేది ఏను, గుండె బండ చేసుకో. ఏమంటున్నావు బిడ్డ? సత్య బతుకు మీద ఇసం పోసినోడు, సత్య కడుపుకు కారణమైనోడు సత్య చెప్పకపోయినా నాకెరకయిందమ్మా. కమల, ఎవడిగాడు? ఎవడా కుక్కల కొడుకు? చెప్పు. అమ్మా, ఆగం కావద్దమ్మా. ఆవేశపడద్దు. జర మనల్ని మనం సముదాయించుకోవాలి. గడెవడో చెప్పు. ఏడున్నాడు? చెప్పు. ఏడా? గడి ఎక్కడనో లేడు. ఎవలో కాదు, గేంటి ఉప్పు తిన్నాడు. మన కొంపకు నిప్పు పెట్టిండు. ఎవడే? బాసాగాడు. బిడ్డ, ఏమంటున్నవి? బాసగాడేనమ్మా. ఆడి నోటితోటి ఆడే చెప్పిండు. నువ్వు నమ్మినవా? ఏడున్నాడు గాడు, ఏడున్నాడు. అమ్మా, కోపం కాకే. ఆ గాడిద కొడుకు ఏడున్నాడు. అమ్మా, అమ్మ నీకు దండం పెడతానే, జర ఆగే. ఇట్లా ఆగమైతే దారి దొరకదే. మన బువ్వదిని మన గుడల మీద అంతాడేగాడు. నరుకు దాన్ని. అమ్మా, అమ్మాని సచ్చేదాకా కొట్టిననే. ఇప్పుడు కానీ కొడితే ఏం రాదు. జర సో చేయించవే. గిదే సత్య జీవితమే.
అన్నయ్య ఏంట్రా? ఏం లేదు, కొట్టుకోవడానికి ఎందుకన్నయ్యా? ఏంటి సూరి ఏదో అంటున్నావు? వదినమ్మా అది తన మనసులో ఎవరున్నారు అన్నది పాయింట్ కాదా దిత్య? తన కడుపులో బిడ్డ పెరుగుతుంది. ఏదో 4 సార్లు ఫోన్ తీయలేదని ఎదుటి వాళ్ల మీద నిందలు వెయ్యడమేనా? ఎంతసేపు మన వైపు నుండే కాదు, అవతల వాళ్ళ వైపు నుండి కూడా కాస్త ఆలోచించాలి. అది కాదు వదినమ్మా. ఏది కాదు? వాళ్ళేమీ సంస్కారహీనులు కాదు. పేరు గల వృత్తిలో ఉన్నవాళ్ళు తప్పు చెయ్యరు, తప్పుడు నిర్ణయాలు తీసుకోరు. ఆడపిల్ల జీవితమయ్యా, ఆ మాత్రం ఆలోచన లేనిది కాదు వేదవతి. వసంత సత్యని ఇష్టపడ్డాడు, గడికో మాట మాట్లాడేవాడు కాదు. క్షమించు వదినమ్మా, ఏదో తొందరపాటుగా. అదే, ఆ తొందరపాటే పనికిరాదని వేదవతి మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఢిల్లీ నుండి వస్తుంది, ఫోన్ చేస్తుంది, ఈ పెళ్లి జరుగుతుంది. మనమే ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తే ఇంటి కోడలి జీవితం చెల్లెలయ్యా. అమ్మా, ఎవడమాడు? గాడెవడో ఎరికైందన్నారు కదా, ఎవడాడు? మాట్లాడరేందే? ఫోన్ చేసినావు కదా, గాడెవడో చెప్పు. ఏ ఊరాడిది?